పెంచడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఒరిస్సాలో యావత్ భారతదేశంలో ఒకే ఆలోచన. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ 4500 కిలోమీటర్లు నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్న తర్వాత అన్ని రాజకీయ పార్టీలలో ఊపు వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు, 90% ఉన్న జనం అన్యాయం జరుగుతుంది, 10% ఉన్న జనానికే లాభం అవుతుంది. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళైనా దీంట్లో మార్పు రావాలని కోరుతున్నాడు. అందుగుంచే ఎన్సీపీ నాయకుడు కూడా అన్నాడు, తమిళనాడులో 69% ఇస్తారు, ఇక్కడ కూడా పెంచాలి అని, మహారాష్ట్రలో కూడా పెంచాలి అని వారి ఆలోచన ఉన్నది. కాబట్టి ఇది సరి అయిన సమయం. ప్రతి ఒక్కరు కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచన చెయ్యాలి. 9th షెడ్యూల్ను మార్చి మోర్ దాన్ 50% సీలింగ్ను ఎత్తేసి అప్పుడే బడుగు బలైన వర్గాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినుంటే ఈ పంచాయతీ ఉండకపోతుండే ఆయన తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెట్టి పాస్ చేయిస్తుండే. గతంలో కూడా చేశారు. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు సుప్రీంకోర్టు కొట్టేసింది. ఏది ఓబీసీలకు ఐఐటి, ఐఐఎంలో రిజర్వేషన్ ఎత్తేస్తే అప్పుడు నేను సోనియా గాంధీని పోయి అడిగా, అమ్మ మా పిల్లలు రూరల్ ఏరియాకి వెళ్ళి వస్తారు, లోకల్ లాంగ్వేజ్ చదువుతారు, మెరిట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ టు ఎవ్రీబడి అంటే మన్మోహన్ సింగ్ చెప్పి ఆనాడు ప్రధానమంత్రి చెప్పి బిల్లు పెడితే బిల్ పాస్ అయిందా లేదా? అదేవిధంగా ఇవాళ శరద్ పవార్ గారు లాంటి నాయకుడు కూడా ఏది అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు కూడా బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలని ఏ విధంగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆలోచనను ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేయాలనేదే నా ఉద్దేశం. ఇక్కడ కూడా ఈ జరిగే లోకల్ బాడీ పంచాయతీ ఎన్నికల్లో తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసిన తర్వాతనే ఎలక్షన్ పెడితే సరి అయిన న్యాయం బీసీ, ఎస్సీలకు, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఏదైనా శరద్ పవార్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అగ్ర కులాలలో కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే నాయకులు ఉన్నారు. ఇందిరాగాంధీ లాగా, రాజీవ్ గాంధీ లాగా, ఇవాళ రాహుల్ గాంధీ లాగా. కనుక ఈ రిజర్వేషన్ పెంచాలంటే తప్పనిసరిగా పార్లమెంట్లో బిల్లు పెడితే మా నాయకుడు, అపోజిషన్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఆయన బిల్ మూవ్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఓట్లు మాయినా బాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు ఎక్కున్నాయి, వాళ్ళకు సరి అయిన గతంలో ఈబీసీ మీరు చేస్తే మేమేమనలే అన్నాడు. సీలింగ్ ఎత్తేసి 10% తీసిన అగ్ర కులాలలో పేదవాళ్ళ కంటే మేము ఒప్పుకున్నాం. ఇప్పుడు సరి అయిన సమయం. తప్పనిసరిగా శరద్ పవార్ గారు ఇంకా మీకు వచ్చి కలుస్తారు. అన్ని రాజకీయ పార్టీలతో మీరు కూడా మాట్లాడాలి. తప్పనిసరిగా ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్గా తప్పనిసరిగా ఇది సాధిస్తేనే వచ్చే 5 ఏళ్లలో రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అయి తీరుతాడు. మొన్ననే కొద్దిలో తప్పిపోయింది, ఇంకొక 30 సీట్లు వస్తే ప్రధానమంత్రి అయ్యేవాడు. ఏదైనా 5 ఏళ్లలో ఈ కులగణ జరగాలి. మా రిజర్వేషన్ 50% పైన 9th షెడ్యూల్ను చేంజ్ చేసి పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తాయి. దానివల్ల బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎత్తేయాలని తీర్మార్ మల్లాలు అంటుండు. ఏంటి అని అడుగు. ఆయన అన్నదానికి నేను జవాబు చెప్పు. నేను శరద్ పవార్ వరకే చెప్తా. ఇక ఆయన ఏమన్నాడని నేను ఎందుకు చెప్పాలి? ఆయన ఒకసారి ఒకటి మాట్లాడుతూ ఆయన ఆలోచన వేరు, నా ఆలోచన, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచన నాది 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 అంతే. హరీష్ రావు రాహుల్ గాంధీ ఇంటి దగ్గర ధర్నా చేస్తానంటు.
చూడుండి, ఇది ప్రజాస్వామ్యం. ఎవడు ధర్నా చేసినా చేసుకోవచ్చు. ఎందుకు చేస్తుండో నాకైతే తెలియదు. మళ్ళీ రాహుల్ గాంధీ ఏం తప్పు చేసిండో నాకు తెలియదు. కనుక వాళ్ళు ఏదో ఎందుకంటే ఓడిపోయింది కదా పోయి వాళ్ళు. నేనేమంటున్నా, నేను ఒక మంచి సలహా ఇస్తున్నాను. ఇప్పటిదాకా చెప్పలే. మేము ఎందుకు ఓడిపోయినాము? రైతుల రుణమాఫీ చేసినన్నారు, రైతులకు ఏది ఎస్సీలకు డబ్బులు ఇచ్చినామన్నారు, పంట పొలాలకు ఇచ్చినామన్నారు. ఇవన్నీ అయినాక కూడా మీరు ఎందుకు ఓడిపోయినరో ఒకసారి ఆలోచన చేసుకోండి. మేధో మంతనం పెట్టుకో బాబు హరీష్ గారు, బాగుంటుంది. ఎందుకు ఓడిపోయినామని ఇప్పటిదాకా మీరు ఆలోచన చేస్తలేరు. ఎంతసేపటికి వచ్చిన ప్రభుత్వం మీద రాళ్ళు వేసేదే నేర్చుకున్నారు. కానీ మనం ఎందుకు ఓడిపోయినాం? ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆలోచన చేస్తారు ఎక్కడ తప్పు చేసినామని. అది ఆ పార్టీ ఆలోచనే లేదు. ఇక వారు ఏది మాట్లాడుతుంటే దానికి జవాబు చెప్పడం నాకు మంచిగా అనిపించదు. వాళ్ళలో ఆలోచన మార్పు రావాలి. మేము ఎందుకు ఓడిపోయినాం, ప్రజలు మమ్మల్ని ఎందుకు తిరస్కరించారు, దాని మీద ఆలోచన చేయండి. పొద్దున్న లేస్తే రేవంత్ రెడ్డి తిట్టడం, లేస్తే ఇంకోళ్ళని తిట్టడం, కాంగ్రెస్ తిట్టడం తప్పితే మీరు ఎందుకు ఓడిపోయినారో ఒకసారి ఏది అంతరాత్మ అంటే ఉంటే మీటింగ్ పెట్టుకోండి. ఏడ తప్పు చేసినాం, ఎందుకు ప్రజలు మనం తిరస్కరించినని ఆలోచన చేస్తే దానివల్ల మీకు లాభం అవుతుంది. ప్రజలలో కూడా అరే వీళ్ళు తప్పులను గ్రహించినారు, మీరు తప్పులే గ్రహించలేదు. ఇంకా మీదికెళ్ళి కాంగ్రెస్ పార్టీని రోజు మీరు ఈ 10 ఏళ్లలో ఉన్నారు, 10 ఏళ్లలో ఏమేమి చేసిర్రో, ఏమేమి తప్పు జరిగిందో దాని మీద మేధోమథనం పెట్టుకుంటే వాస్తవాలు తెలుస్తుంది. దానివల్ల మీకు లాభం అవుతుంది. కానీ రోజు కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని తిట్టడం వల్ల పేపర్లో ఒక దాంట్లో చదువుతారు, తెల్లారి అది మళ్ళా ఏది రేషన్ షాప్ కన్నా పోతుంది, లేకుంటే ఏది ఇడ్లీ ఓడగట్టేది కన్నా పోతుంది. కాబట్టి దయచేసి ఆ పని బంద్ చేయమని కోరుతున్నా. టీఆర్ఎస్ పార్టీ కొంతమందికి 5,000, 2,000 రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి కావాలని కాంగ్రెస్ పార్టీ తిట్టిస్తున్నారన్నది నిజమే అంటారా? ఏమంటాడు? బీఆర్ఎస్ పార్టీ కొంతమందికి 2,000 నుండి 5,000 రూపాయల వరకు డబ్బులు ఇచ్చుకుంటా కాంగ్రెస్ తిట్టిపిస్తున్నారు అంటారు. వాస్తవమా కాదా? ఇక చూడండి, ఇప్పటిదాకా చెప్పింది మళ్ళీ నువ్వు అదే క్వశ్చన్ అడుగుతావు. నేనేమన్నా మంచి మాట చెప్పిన ఒక సీనియర్ నాయకుడిగా మేధోమథనం పెట్టుకోండి. మీరు ఎందుకు ఓడిపోయినారు, తప్పులు ఎక్కడ చేసిర్రు, ఆ తప్పులను సరిదిద్దుకుంటే ప్రజలు గ్రహించి వచ్చేసారన్నా ఏమైనా అవకాశం ఉంటుంది. కానీ ఎంతసేపటి మమ్మల్ని తిడితే ఏం మిగులుతుందిరా బాబు? మీకు పేపర్లో వస్తుంది, టీవీ ఒక దినం చూస్తారు, తెల్లారి మళ్ళీ కొత్తది వస్తుంది. కనుక దయచేసి ఇలాంటి జవాబు నేను చెప్పను. వాళ్ళు మేధోమథనం పెట్టుకోండి, తప్పులు గ్రహించండి. మళ్ళీ 5 ఏళ్ల లోపల ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తే ప్రజలు ఏమన్నా ఓట్లేసే అవకాశం ఉంటుంది అనేది నా హితవు. నా ఒక సీనియర్ నాయకుడిగా చెప్తున్నా. థ్యాంక్ యూ.